హాయ్ ఫ్రెండ్స్, జూన్ వచ్చేసింది. పేరెంట్స్ గుండెలో దడ స్టార్ట్ అయింది. అంటే ఏంటంటే స్కూల్ సీజన్ అన్నమాట. స్కూల్స్కి ఫీజెస్ అవి ఇవి కట్టాలి కదా. ఇదిగోండి, వీళ్ళ చదువులేమో కానీ ఇప్పటిదాకా ఇవన్నీ చేశాను. మా బాబు ఇక్కడ కూర్చున్నాడు, ఏదో వాడట్ట వేసినట్టుగా. ఇప్పటిదాకా కొన్ని వేసాను, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏ క్లాసో డౌట్ పడుతున్నాడా ఇన్ని బుక్స్ చూసే వరకు? మీరు గెస్ చేయండి ఏ క్లాసో. నేను వీడియో ఎండింగ్లో మా బాబు చెప్తాడు మీకు ఏ క్లాసో. కాస్త గెస్ చేయండి, ఇన్ని బుక్స్ ఉన్నాయి కదా, మా బాబు ఏ క్లాస్ అనుకుంటున్నారు అనేది. ఇక్కడ తెలిసిపోతుంది కదా ఏ స్కూల్ అనేది. బచ్పాన్ అనమాట మా పాప అసలు ఆటలు వేయట్లేదు. పేరెంట్స్ది ఈ మంత్ మ్యాక్సిమం అందరి పేరెంట్స్ పరిస్థితి ఇదే అనుకుంటా. అట్టాలు వేయడము, ఈ చార్ట్ చుట్టూ, స్టేషనరీస్ చుట్టూ, ఇంకా కావాలంటే బ్యాగ్ల చుట్టూ, అన్ని చుట్టూ తిరగడం అనుకుంటా మేబీ. అంటే ప్రాబ్లమ్స్ పేరెంట్స్, మెయిన్గా పేరెంట్స్ అని కాదు, ఫాదర్ ఎవరు మదర్స్ ఇవన్నీ చూసుకుంటారు. ఇప్పుడు మ్యాక్సిమం మా ఇంట్లో నా పరిస్థితిలాగే ఎంతమంది అట్టాలలో ప్రోగ్రాంలలో ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇగోండి, ఇంకా ఒక 5 బుక్స్ ఉన్నాయి. మా బాబు ఏ క్లాస్ చెప్తాడు ఇప్పుడు. ఏ క్లాస్ నాన్న నువ్వు? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సెకండ్ క్లాస్. ఇది నా సెకండ్ క్లాస్ బుక్స్ అన్నీ. ఇదిగోండి సెకండ్ క్లాస్ బుక్స్ అండి. ఇవన్నీ ఆల్మోస్ట్ 15 బుక్స్ ఉన్నాయి ఇందులో నాకు తెలిసి. 15 to 20 బుక్స్ ఉన్నాయండి. ఇది సెకండ్ క్లాస్ బుక్సో ఇంకేం బుక్సో నాకైతే అర్థం కావట్లేదు. నా డిగ్రీ మొత్తంలో కూడా ఇన్ని బుక్స్ నేను మెయింటైన్ చేయలేదు. ఈవెన్ మా MBA సబ్జెక్ట్ ఆల్సో ఇన్ని బుక్స్ నేను మెయింటైన్ చేయలేదు. ఇప్పుడు చదువులకి ఏమో కానీ బుక్స్ అలాగే ఉన్నాయి, ఫీజులు అలాగే ఉన్నాయి. వీడి ఫీజుతో పోలిస్తే నా డిగ్రీలో కూడా నేను అంత కట్టలేదు, కానీ సెకండ్ క్లాస్కి నేను వీడి ఫీజు అంత కడుతున్నాను. సో అలా అనమాట. ఫీజులు హెవీగా అయిపోయాయి, చదువు మాత్రం తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు నా పాయింట్కి ఎంతమంది ఓకే చెప్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ అంటే ఎంతమందికి ఓకే చెప్పడం అంటే లైక్ ధ్రువాన్, ఇదిగోండి ఇది కూడా వచ్చేసింది స్క్రీన్లోకి. ఇప్పుడు ఒక్కరి బుక్స్కే ఇలా ఉంది నా పరిస్థితి. ఇంకేమో జాయిన్ అయితే ఇంకెన్ని ఉన్నాయో అసలు ఏమో తిప్పలు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే స్కూల్స్లో ఒక 2-3 స్కూల్స్లో అడిగి చూసాం ఫ్రెండ్స్, వీడి స్టడీ కన్నా దాని నర్సరీ ఫీజెస్ ఎక్కువ చెప్తున్నారు నాకు. అదేంటంటే పిల్లలు కదా మేడం, అందుకే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు. ఈ డైలాగ్ ఎంతమంది కామెంట్ చేస్తారో కామెంట్ చేయండి. నాకైతే స్ట్రెయిన్ అనిపించింది. అసలు నర్సరీ ఫీజెస్ నేను అడిగిన స్కూల్స్లో అయితే చాలా ఎక్కువగా 50 to 70 దాకా చెప్పారండి. అండ్ ఇంకా ఘోరం అనమాట. మామూలు స్కూల్స్లో జాయిన్ చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది, కానీ మనం జాయిన్ చేయలేము ఎందుకంటే స్టడీస్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కాబట్టి. ఇవి జూన్ కష్టాలు. మీరు దీనికి ఓకే చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీ పిల్లల పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి, ఫీజులు కట్టడానికి మీ బాధలు ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఏమని పంపించాలి, అప్పుడు మాకు అయిపోతుంది, మా పని అయిపోతుంది. ఒక్కరి ఫీజులు కట్టలేకే చేస్తున్నాము, ఇంకో అడ్మిట్ అవుతారు. సో అదనమాట. బాయ్ ఫ్రెండ్స్.